హైవేస్ మీర్పేట మాధవికి సంబంధించి చంపేసి ఎటో వెళ్ళిపోయింది హడావుడి చేశాడు. తర్వాత మొత్తానికి దొరికేశాడు. అదంతా మాట్లాడుకుంది. ఇప్పుడు మలక్పేట శిరీషకి వినయ్కి ఒక రకంగా ప్రేమ పెళ్ళి. శిరీష చిన్నప్పుడు పేరెంట్స్ దూరమైనారు. దట్ మీన్స్ కాలం చేస్తే వాళ్ళది వరంగల్ జిల్లా పరకాల. దెన్ కరీంనగర్ చెందిన ఒక ప్రొఫెసర్ శిరీష్ని పెంచుకున్నారు. అలా ఉన్న మూమెంట్లోనే వినయ్ని ఇష్టపడింది. వినయ్ది వచ్చేసి మన నాగర్కర్నూలులో దోమలపేట, మన శ్రీశైలం రిజర్వాయర్ పక్కన ఉంటుంది. ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ఇన్సిడెంట్ జరిగింది అక్కడే. సో ఎలానో పరిచయం, కాస్త ప్రేమ. ఓ ప్రొఫెసర్ వాళ్ళు ఒప్పుకోలేదు, పెంచిన వాళ్ళు, బట్ చేసుకుంది. అయితే పెళ్లి చేసుకుంది, తర్వాత బిడ్డలు కూడా పుట్టారు. బట్ లేటెస్ట్గా పాపం వేధింపులకు గురి చేస్తున్నారు. దాంతో 2 రోజుల క్రితం కూడా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ అక్కకి వినయ్ అండ్ వాళ్ళ అక్క వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, నేను ఇంటికి వస్తా మన ఇంటికి అని చెప్పేసి అన్నాడు. అకస్మాత్తుగా నేను ఫోన్ చేసి ఈ వినయ్ శిరీష్ వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి, మీ అమ్మాయికి సడన్గా కార్డియాక్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్ తీసుకొచ్చాం, హాస్పిటల్లోనే ఉన్నాం, చనిపోయింది అని అంటే, అవునా ఆసుపత్రి నుంచి మేము వచ్చేదాకా అన్నారు. బట్ ఇతను వాళ్ళ దోమలపేటకి తీసుకెళ్తున్నాడు. మొత్తానికి అంబులెన్స్ డ్రైవర్ని ట్రాక్ చేసి మొత్తానికి అప్డేట్ ఇప్పించి అతని చేత పోలీసులు కంప్లైంట్ ఇప్పించారు. దానికి పోలీసులు చెప్పారు బండి ఎక్కడున్నా సరే ఇమీడియట్గా వెనక రాకపోతే బాగోదని. దాన్ని వచ్చారు, పోస్ట్ మార్టం చేశారు. తెలిసింది ఏంటంటే ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపారు. హత్య, కార్డియాక్ అరెస్ట్ కాదు. ఇమీడియట్గా వినయ్ని వాళ్ళ ఇద్దరు అక్కల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాడీని శిరీష వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు వాళ్ళకి అప్పచెప్పారు. ఎర్రగడ్డ శ్మశానానికి అంచుకెళ్ళి కూడా జరిగాయి. ఓవరాల్గా మొత్తం మీద ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, ఎన్నోసార్లు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఊరే ఆర్ ఓసే, ఆడలైనా మగవాళ్ళైనా తప్పు చేసే వారికి సంబంధించి మాట్లాడుతున్నా. మీరు దొరుకుతారు, దొరకకుండా ఉండరు. అటువంటిది ఎందుకు చంపుతారు, ఎందుకు ఇతరులను ఇబ్బందులు గురి చేస్తారు? ఇకనన్నా మారండి. మీకు నచ్చలేదా దూరం జరగండి. కలిసి బతకలేకపోతున్నారా లీగల్గా దూరం జరగండి, లేదా పెద్ద మనుషులు ఇదిలో దూరం జరిగిపోండి. ఆడపిల్లకి ఆడవారికి మీరు ఇవ్వాల్సింది నుండి ఇచ్చేసి దూరం జరగండి. ఆడ మగవాడిని కూడా మీరు చెప్పి దూరం జరిగిపోండి. అంతేగాని చంపడాలు ఏంట్రా బాబు అసలు? ఇప్పుడు ఏమైంది? ఆ బిడ్డల పరిస్థితి ఏంటి? అండ్ చంపినవాడు చనిపోయినాడికి అంతే శివైక్యం. ఆ చంపినవాడు జైల్లో చెప్పకూడదు, వాడి వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు. ఏంది అసలు ఇదంతా? అండ్ ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంచెం చూసుకొని జాగ్రత్తగా ముందు వెనక ఆలోచించుకోండి అమ్మ. రీసెంట్ టైమ్స్లో ప్రేమ పెళ్ళిళ్ళు అంటే నాకు భయం వేస్తుంది. ఆ న్యూస్ వింటేనే తర్వాత ఏం చేద్దంటే అనిపిస్తాను. ఒకప్పుడు ప్రేమ పెళ్ళి అంటే ఎంతో గొప్పగా ఉంది. ఇప్పుడు ప్రేమ పెళ్ళి అని కొద్ది సంవత్సరాలు చావటం లేదా చంపటం దారుణం రా నాయన. పాపం శిరీష్ అన్యాయం చనిపోయింది.